ఓం నమ శివాయ. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. అందరూ ఆత్మ అన్న స్థితిలో కొందాము, స్వధర్మంలో స్థితిలో అవుదాము. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. ఇది ఆత్మిక స్థితి. సో భగవద్గీత అర్జునుడి విషాద యోగంతో మొదలైంది. సో ఎవరైతే విషాదంలో ఉండి, సమస్యల్లో ఉండి, దుఃఖంలో ఉండి ఏం చెయ్యాలి అన్న వాళ్ళకి ఇదే సమాధానం. మొట్టమొదట మీ ఆలోచనని మార్చాలి, మీ స్థితిని మార్చాలి. దేహం అన్న స్థితి నుంచి ఆత్మ అన్న స్థితిలోకి రావాలి. ఎందుకంటే భగవద్గీతలో ధైర్యాన్ని, ఆ తర్వాత మోక్షం, అంటే మోహం అన్నది క్షయం అయిపోవడం. అది క్షయం అయిపోయిన రోజున పూర్తిగా ఆత్మ అన్న స్థితిలోకి వచ్చినప్పుడు సంతోషం శాశ్వతంగా ఉంటుంది. ఆ తర్వాత సమస్యలు అన్నవి సమస్యలే అనిపించవు. సో అందుకని చేద్దాము. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. సో ఆత్మ స్వధర్మానికి సంబంధించిన ఏ సంకల్పం చేసినా కానీ స్విచ్ ఆన్ అవుతుంది. ఆ ఆలోచన ద్వారా, మనసు ద్వారా, సంకల్పం ద్వారా ఏ రకంగా చేసినా కానీ స్విచ్ ఆన్ అయినప్పుడు, శివ పరమాత్మను తలుచుకున్నప్పుడు ఆయనలో ఉన్న దైవీ గుణాలని అబ్జార్బ్ చేస్తుంది ఆత్మ. ఆ చేసినప్పుడు స్వతహాగా మీలో మార్పు వస్తూ ఉంటుంది. ఇది దీని వెనకున్న లాజిక్. సో ఎవరైతే మార్పు వస్తోంది అంటే ఎందుకు వస్తోంది వాళ్ళలో అంటే ఆ శక్తిని అబ్జార్బ్ చేస్తున్నారు కాబట్టి. సో కాబట్టి కాసేపు సమయాన్ని కేటాయించి చేద్దాము. సో కొంచెం సేపు ఏమైనా పనులు ఉంటే కాసేపు పక్కన పెట్టుకోండి. ఎందుకంటే సమస్యల కోసమని గంటలు గంటలు, రోజులు, సంవత్సరాలు కేటాయిస్తున్నారు. సో పరిష్కారం అన్నది చాలా సింపుల్ కాబట్టి కొంత పరిష్కారానికి కేటాయించండి. సమస్యలు ఇంకా రావడం ఆగిపోతుంది. భగవానుడు ఏదైతే మన జీవితంలో విషాదాన్ని తీసేసి సంతోషాన్ని నింపుతా అంటున్నారో ఆ సంతోషం మనకు అనుభవంలోకి వస్తుంది. తండ్రి ప్రేమ తోడు కూడా అనుభవంలోకి వస్తుంది. సో నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఆనంద స్వరూపాన్ని అన్న సంకల్పం చెయ్యండి. మీ మనసుకైన గాయాలన్నీ మానిపోతాయి. మనసుకి గాయాలు ఉన్నంతసేపు పరిస్థితి లాగే ఉంటుంది. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఇక్కడ శక్తి అంటే సంకల్ప శక్తి, ఆది శక్తి అంటే మనకున్న మొట్టమొదటి శక్తి ఆలోచన శక్తి.
సో మనలో ఉన్న ఈ శక్తి ఏదైతే ఉందో, ఆత్మలో ఉందో, ఈ ఆత్మ పరమాత్మ సాంగత్యంలోకి వచ్చినప్పుడు శివశక్తి కంబైన్డ్ స్వరూపం అంటారు. అందుకే మన ఇల్లు శివాలయము. ఆ శివాలయంలో ఆత్మ పరమాత్మ సాంగత్యంలో ఉన్నప్పుడు, సో ఆత్మ యొక్క స్వధర్మము శక్తి ఇక్కడ. సో మనము ఎప్పుడైతే శివుని సాంగత్యంలోకి వస్తామో శివశక్తి స్వరూపాలు అంటారు. ఇవన్నీ పాయింట్స్ ఇప్పుడు చెప్పేవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కంటిన్యూటీ ఉంటుంది. ఎందుకంటే భక్తి మార్గం గురించి కూడా నేను కవర్ చేయాల్సి ఉంది. ఎందుకంటే భక్తి మార్గంలో పూజ విధి విధానాలు కొంచెమే టచ్ చేశాను. కానీ ఆ దేవతలని ఏ రకంగా పూజించాలి, శక్తి ఏ రకంగా వస్తుంది అంటే మనం ఏ రకంగా దైవత్వాన్ని, ఎందుకంటే సనాతన ధర్మం అన్నది మానవత్వం గురించి కాదు, దైవత్వం గురించి చెప్తోంది. సో మనలో ఉన్న దైవీ గుణాలని తీసి ధారణ చేసి ఆ దేవతలు ఏ రకంగా అయితే ఆ హర్షిత ముఖాలు అంటే చిరునవ్వుతో ఉండి ఇస్తూ ఉండడమే జీవన విధానం. సో ఇక్కడే మనకు క్లారిటీ చాలా అవసరం. సో మనం బయట వాటిని చూసి బయట దాన్ని ఇక్కడ కంపేర్ చేసేసుకుని అది ఇది రెండు చేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్లారిటీ చాలా అవసరం. బయట పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ అంటారు. భగవంతుడు ఇక్కడ ఎలివేటెడ్ థాట్స్, వేస్ట్ థాట్స్, శ్రేష్ఠ సంకల్పాలు, సమర్థ సంకల్పాలు, వ్యర్థ సంకల్పాలు. సో ఈ మాట ఎక్కడ చెప్పారా అని చెప్పేసి మీకు ఆల్రెడీ శ్లోకం వేసి చూపించాను. సమర్థ సంకల్పాలు సమర్థులు అవ్వాలి, లేదంటే మీరు భక్తి నుంచి రావాలి అని చెప్పేసి. ఆ తర్వాత ఇప్పుడు ఇందాక మనము చెప్పుకున్న విషయము. సో ఇక్కడ శక్తి స్వరూపాలము, స్వరూపము. స్వ అంటే ఎవరు? నేను. నా యొక్క రూపం ఏంటి? ఇక్కడ ఆత్మ. ఆత్మజ్ఞానాన్ని ఇస్తున్నాడు ఆయన. సో ఎప్పుడైతే మనము ఇల్లు శివాలయం అనుకుని శివశక్తి స్వరూపాలం అనుకుని మనము ధారణ చేసి జీవిస్తూ పోతాము అంటే ఇవ్వడే జీవన విధానం. ఇంకా మళ్ళీ తీసుకోవడం అన్నది ఉండకూడదు ఇక్కడ. సో ఇస్తూ ఉంటే అదే వస్తుంది మనకి. ఇంకా ఏదైనా కానివ్వండి, ఒక మంచి ఆలోచన కానివ్వచ్చు, ఒక మంచి మాట కావచ్చు, కర్మన సేవలు కావచ్చు, ఏదైనా మీరు ఇస్తూ పోతుంటే తిరిగి వస్తుంది. ఇంకా మీరు దేని వెనక పరిగెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఎవరైనా మనకు వచ్చి ధైర్యం చెప్తారేమో అని పరిగెట్టాల్సిన అవసరం లేదు. మీరందరికీ ధైర్యాన్ని ఇస్తూ పోండి. ప్లస్ ఎవరిని భయపెట్టకండి. రోగాలకు కారణమే భయము, కోపము. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ మీరు గుర్తు పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ప్లస్ అర్జున విషాద యోగము అనేసి స్టార్ట్ అయినప్పుడు ఎక్కడెక్కడ విషాదం ఉంది జీవితాల్లో, ఆ సమస్యలు ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి, ఆ వ్యక్తులు ఏంటి అన్నది ఈ భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అన్న సిరీస్ లో కవర్ చేస్తున్నాం. సో మేము చెప్పే సమస్యలు కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. సో ఉన్న వాళ్ళకి అది అవసరం అవుతుంది. లేని వాళ్ళు వింటారు, అంతే. వింటారు, మళ్ళీ అటువంటి తప్పు మీరు చేయకుండా ఉంటారు. కానీ అనవసరమైన వ్యర్థ మాటలు మాట్లాడకూడదు. ఏమని? మేమైతే అలా చేయమండి, మా ఇంట్లో అయితే అలా ఉండదండి. మంచిదే, మీ ఇంట్లో లేదు చేయడం అంటే సంతోషించే విషయమే. సో ఇది కొంతమందికి వర్తించవచ్చు, కొంతమందికి వర్తించకపోవచ్చు. ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వాళ్ళకి అది ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఆ తర్వాత సమాజం గురించి చెప్పే పరిస్థితుల నుంచి వచ్చినప్పుడు కూడా చాలా మంది ఇళ్లలో అవి ఉండకపోవచ్చు. సో అప్పుడు కూడా మనం వ్యర్థం మాట్లాడడం ఆపేయాలి. ఎందుకంటే ఇంకా ప్రకృతి ఇవన్నీ కవర్ చేస్తూ పోతున్నప్పుడు ఈ భూకంపాలు, ఈ వరదలు ఇవన్నీ వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాలు ఎఫెక్ట్ అవుతున్నాయి, అందరు ఎఫెక్ట్ అవ్వట్లేదు. కానీ సమస్యకు పరిష్కారం అన్నది ఏదైతే ఉందో అది తెలుసుకోవాలి. ఎందుకంటే తప్పు మనం చేయకుండా ఉండడం కోసం. కాబట్టి వినేవాళ్ళు సమస్యలు మళ్ళీ రిపీట్ చేస్తున్నాము. కొంతమందికి వర్తించవచ్చు, కొంతమందికి వర్తించకపోవచ్చు. కానీ మాట్లాడేది సమస్యల గురించి ఎందుకు మాట్లాడతామంటే భగవద్గీత స్టార్ట్ అయింది అర్జునుడి విషాద యోగం తోటి కాబట్టి. సో మొన్న మనం ఏదైతే క్లిప్పింగ్ చూసామో అందులో చిన్న బిట్ ప్లే చేస్తాను. దాని మీద ఇంకొంచెం విస్తారంగా చెప్పేది ఉంది. ఆ తర్వాత వాణి గారి అనుభవం విందాం. మనము ఆ అనుభవం ద్వారా మనము ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ ప్లే చేస్తున్న క్లిప్పింగ్ స్టార్టింగ్ లో ఈ సూర్యకాంతం డైలాగులు ఏవైతే ఉన్నాయో కొంచెం జాగ్రత్తగా వినండి. మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో, ఎక్కడ సరిదిద్దుకోవాలో మనకు తెలుస్తుంది.
అమ్మా ఇదిగో కాస్త కాఫీ టిఫిన్ తగలే నా మొహాన ఎండలు పడొచ్చాం. అదేమో తల్లెప్పని ఏడుస్తుంది. కాస్త జాలంగా లేదా? టిఫిన్ రెడీగా ఉందండి. టిఫిన్ రెడీగా ఉందట. మరి ఆ సంగతి చెప్పవే. నన్ను బాగించి చంపడానికా? గుట్టుగా నువ్వు చేసే పనులు ఎవరు కనపడవు. గట్టిగా నిలవేసి అక్కడ ఊరు వాడ అందరికీ వినపడతాయి. అమ్మ కాలి కోడళ్ళు, అమ్మ కోడళ్ళు త్వరగదే. విన్నారు కదా ఏముందో? కోడళ్ళు గుట్టుగా చేసేవి కనిపించవు, నేను వాగేదే అందరికి వినిపిస్తోంది అంది. ఇంకొకటి గమనించాల్సిన విషయం, బయట నుంచి వచ్చాము, ఏమన్నా టీ కాఫీ తగలేస్తామా, దానికి తలనొప్పి గాలి కూడా లేదు అని. సో ఇక్కడే మనం గుర్తించాల్సింది ఏంటి అని అంటే, ఆడవాళ్ళు ఇళ్లలో పనులు ఉన్నాయని చెప్పి, ఇప్పుడు వాణిశ్రీ తను వచ్చిన తర్వాత అరిస్తే అప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చింది. ఇది ఒక ఈ ఇంటి విషయం మీద అత్తాకోడళ్ల సమస్య అని కాదు, భార్యాభర్తల మధ్యలో కూడా జరుగుతోంది. ఈ రోజు ఇంట్లో పని 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 అని చెప్పేసి బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏదైతే సేవ చేయాలో అది చాలా మటుకు మిస్ అవుతూ ఉంటుంది. అసలు బయట నుంచి వచ్చారంటే ఎండలో వచ్చారు, ఏ స్థితిలో వచ్చారో ఫస్ట్ అక్కడ గాలి వాయుతత్వాన్ని ఇవ్వాలి. పనులలో ఉన్నామని చెప్పేసి అలా ఉండిపోతుంటే సోల్ టు సోల్ కనెక్షన్ ఎక్కడుంది? సంబంధాలు ఎందుకు దృఢంగా ఉండట్లేదు అని అంటే, అసలు ఆ వ్యక్తుల్ని రిసీవ్ చేసుకోవడం కానీ, బయట నుంచి వచ్చారు అలసటతో వస్తున్నప్పుడు ముందు కావాల్సింది గాలి. అక్కడ ఆ ఫ్యాన్లు వేయడము, ఆ వాతావరణాన్ని పెట్టడము, నీళ్ళు ఇవ్వడము, పంచతత్వాల్లోని ముఖ్యంగా ఈ తత్వాలే బయట నుంచి వచ్చినప్పుడు అవసరం. ఈ నీళ్లు, ఆ తర్వాత గాలి గమనించి చూడండి. అందుకే చెప్పాను క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు కొంతమందికి వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు. మళ్ళీ మేమైతే అలా చెయ్యము పెట్టమంటే మీరు మంచిగా రిసీవ్ చేసుకుంటే ఇట్స్ ఫైన్. చెయ్యని వాళ్ళు ఈ విషయాన్ని ఆలోచించాలి. ఎందుకు అనంటే ఇది సేవలో ముఖ్యమైన భాగం. మన వల్ల ఎప్పుడైనా ఎవరికైనా సుఖం వచ్చింది, రిలీఫ్ వచ్చిందంటే అది తిరిగి మన ఖాతాలోకి వస్తుంది, సంబంధాలు దృఢంగా అవుతాయి. మన మటుకు మనం ఇళ్లలో పనులు ఇంట్లో కూర్చుని నా చేయి ఖాళీ లేదు, నేను చేయలేను, నిన్ను చూసుకోనంటే అక్కడ సంబంధం ఎక్కడుంది? కనెక్షన్ ఎక్కడుంది? సోల్ టు సోల్ కనెక్షన్. ఇది ఇప్పుడు ఈ సీన్ లో చూపించిందే కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరుగుతోంది. అంటే ఒకవేళ ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారంటే ఇంకా మళ్ళీ దానికి వేరే చెప్తాను. ఒకవేళ ఒకరు ఉద్యోగం చేస్తున్నారు, భర్త ఉద్యోగం చేసి భార్య ఇంట్లో ఉన్నారు అంటే ఆ సంబంధం పెట్టిందే ఆ కంఫర్ట్ కోసం. ఒకరు బయట చూస్తారు, ఒకరు ఇంట్లో చూస్తారు. ఆ బయట అలసిపోయి వచ్చినప్పుడు ఆ కంఫర్ట్, ఆ ఫిజికల్ కంఫర్టే కావచ్చు, ఆ గాలి నీరు, ఆ తర్వాత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మాట్లాడుకుని ఆ ఎమోషనల్ కంఫర్ట్, వీటి కోసం ఈ సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాల ఇదే అక్కడ పక్కన పెట్టేసి నా మటుకు నేను బట్టలు తూగుతున్నా, ఇచ్చేసుకున్న పని అవ్వలేదు, పనితో టెన్షన్ అయిపోతుంది, చచ్చిపోతున్నాం అని అంటే అక్కడ పనికి ఇంపార్టెన్స్ ఇచ్చామే కానీ వ్యక్తులకు ఎక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చాము? సో ఆత్మలో ఏం రికార్డ్ అయింది? ఇదే మీరు ఇప్పుడు చేసుకోవాల్సిన స్వచింతన. స్వచింతన చేసుకోకుండా ఊరికే క్లాసులు వింటే ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆత్మలో మనం చేసే రికార్డ్ అవుతున్నాయి. వ్యక్తులకి ప్రాముఖ్యత ఇస్తున్నామా? సో మనం వ్యక్తులకు ప్రాముఖ్యత ఇస్తే తిరిగి ఆ ప్రాముఖ్యత మనకు వస్తుంది. మనం ఒకరిని పట్టించుకుంటే, అది భర్తే అవ్వచ్చు, అత్తే అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, సబ్జెక్ట్ ఆత్మ లెవెల్లో అర్థం చేసుకోవాలి. మనం ఒకరి గురించి కేర్ తీసుకుంటే ఎవరైనా మనం తిరిగి కేర్ తీసుకుంటారు. మనం పని పని మేము ఇంట్లో పని చేసి చచ్చిపోతున్నాం కానీ ఎవరు గుర్తించట్లేదు అంటే, ఎందుకు గుర్తించట్లేదు అని అంటే అక్కడ సోల్ టు సోల్ కనెక్షనే లేదు కాబట్టి. మిషన్లలాగా పని చేస్తున్నామంటే నిజంగానే మిషన్లలాగా చేస్తున్నారు. మనుషులలాగా చెయ్యడము అని అంటే ఇక్కడ వ్యక్తులకు అక్కడ ఇమ్మీడియట్ అవసరం ఏంటి? బయట నుంచి వచ్చానంటే అక్కడ ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఏంటి? అక్కడ గాలి నీరే, పంచతత్వాల్లోని వాయుతత్వము, జలతత్వము అది ఇవ్వండి. పని పెండింగ్. బయట నుంచి వచ్చిన వాళ్ళు నువ్వు ఎన్ని బట్టలు ఉతికావా, ఎన్ని గిన్నెలు తోమావా, ఎంత తోమి తుడిచిందే తుడిచా, అది చూడరు కదా. ఒక వ్యక్తికి దాహం వేస్తుందంటే ఆ వెంటనే దాని దాహం తీరితేనే ఆ రిలీఫ్ వస్తుంది. మనం గంపడు బట్టలు ఉతికాము, గిన్నెలు దోమాము అని అంటే అది వాళ్ళ దాహాన్ని తీర్చదు కదా. కొంచెం ఆలోచించాల్సిన విషయం ఇది. సమస్యలన్నీ అక్కడే స్టార్ట్ అవుతున్నాయి. మా లాంటి వాళ్ళని కాంటాక్ట్ చేసి ఇంట్లో ఈ సమస్య ఉంది, మీరు ఎన్నన్నా చెప్పండి, పరిష్కారం అయితే ఇదే మరి.
చేతిలో ఒక పని ఉంది అని అంటే అవతల వాళ్ళు గొంతేండి చచ్చిపోతుంటే వీళ్ళు అక్కడ ఫస్ట్ నీళ్ళు ఇవ్వాలి, నా పని అంతా అయ్యాక నేను చూస్తాను అని అంటే ఎక్కడ మనం అర్థం చేసుకున్నాము, ఎక్కడ కనెక్షన్ మెయింటైన్ చేసాము? లేదా ఇంట్లో ఉన్న గొడవలకు ఎప్పుడో కోపాలు ఉంటాయి, అవి తీస్తున్నారు. అప్పుడు భర్త మీద కూడా తీస్తున్నారు. స్వచింతన ఒకసారి చేసుకొని చూడండి. నా సర్వీస్ లో ఎంతో మంది ఆడవాళ్ళతో మాట్లాడి చూసాను. భర్త మీద కోపం వస్తే ఆ కోపాన్ని వండడంలో చూపిస్తున్నారు. ఆ వంటని ఎట్లా వండుతున్నారో ఇక వాళ్ళకే తెలుసు. ఎందుకంటే మేము ఏం అనమండి, ఆయన ఏమన్నా మేము నోరు మూసుకొనే ఉంటాం, అస్సలు మాట్లాడమంటే నిజంగానే మాట్లాడట్లేదు. కానీ పగ ప్రతీకారాలు ఇక్కడ తీస్తున్నారు కదా. అయ్యి అది మగవాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే చెప్పుకునేటట్టు కూడా లేదు. చూడ్డానికి వంట రెడీ అయిపోయి ఉంటది కానీ అందులో అసలు ఫిట్టింగ్ అంతా అక్కడ పెట్టేస్తున్నారు. లేదా వంట చేయడం కూడా మానేస్తున్నారు కొంతమంది. ఎందుకంటే నన్ను ఇంత మాట అన్నాడు, నేను చెప్పింది వినలేదు. ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చెప్పాలి అని అంటే గొడవ జరిగిందని చెప్పేసి ఆమె వంట చేయడం మానేసింది. పోయి బయట తినిపో అని చెప్పేసి ఆమె మటుకు ఆమె వండుకుని తిన్నది. ఏదో ఆయనతోటి ఈ సమస్య మొత్తం అంతా నాకు చెప్పింది. నేను అదే అన్నా, మరి ఆయన మీద కోపం వచ్చిందని నాకు వంట చేయలేదే, మరి నువ్వు వండుకు తిన్నది ఆయన సంపాదించిందే కదా. మరి కోపం వచ్చిందా అనివి ఆయన సంపాదించి ఇంట్లో తెచ్చిపెట్టిన వస్తువులు వండుకుని తిన్న అవి కూడా మానేయాల్సింది. మరి ఆయన సంపాదనతోటి తెచ్చిపెట్టిందేమో నువ్వు వండుకు తిన్నావు, మరి ఆ వండుకు తిన్నప్పుడు ఆయనకు పెట్టాలి కదా. అంటే ఆన్సర్ సమాధానమే లేదు తన దగ్గర. అంటే ఆయన సంపాదిస్తుంటే తెచ్చి పెడుతుంటే వండుకొని తినేసిన తర్వాత ఇంకా గొడవలు స్టార్ట్ అన్నమాట. మరి వాళ్ళు గొడవలు జరుగుతున్నా కానీ వెళ్ళి సంపాదించుకుని తెచ్చి పెడుతున్నారు కదా. గొడవ జరిగింది కదా అని చెప్పేసి ఇల్లు మెయింటైన్ చేయడం మానేయట్లేదు కదా. సో ఎక్కడ గ్యాప్ వస్తుందో చూడు. ఏమంటే మాకు అక్కడ గౌరవం దక్కలేదు, మేము ఇంత పని చేసినా కానీ లోకువ అయిపోతున్నాం అంటే వాళ్ళు నిజంగానే మగవాళ్ళు కూడా లోకువ చేస్తున్నారు. సో ఎవరు మరి దీన్ని సరిదిద్దాలి అని అంటే, ఎవరికైతే శాంతి కావాలి, సంతోషం కావాలి, ఆరోగ్యం కావాలి, నా జీవితాన్ని తిరిగి నేను రచించుకుంటాను, నా జీవితానికి నేనే రచయితను కాబట్టి నా జీవితాన్ని నేను తిరిగి రచించుకుంటానని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మొదలు పెట్టాలి. ఈ రోజు నా చేతిలో ఒక పెన్ను పేపర్ ఉంటే నేను ఒక కథ రాశాను అనుకుందాం. సో ఆ కథకి నేను రచయితని. సో ఇప్పుడు నేను ఈ కథని మారుద్దాం అనుకుంటున్నాను. సో మార్చాలంటే ఎవరు మార్చాలి? నేనే రచయితని కాబట్టి నేనే మార్చాలి దాన్ని. జీవితం కూడా అంతే. మన జీవితానికి మనమే రచయితలం కాబట్టి దాన్ని మనమే మార్చగలము. దీన్నే మన వాడుక భాషలో తలరాత అంటాం. కానీ మనం రచించుకునేటప్పుడు మనకి గైడెన్స్ అవసరం కాబట్టి ఆ గైడెన్స్, సపోర్ట్, స్ట్రెంగ్త్, పవర్ అంతా భగవంతుడు ఇస్తాడు. ఎందుకు? ఒక అందమైన కథను రాసుకోండి అంటూ ఇక్కడ భగవంతుని పాత్ర స్టార్ట్ అవుతోంది. దానికైనా అవసరం మనకి. ఆ తర్వాత ఇందాక సూర్యకాంతం అన్నట్టు కోడళ్ళు గుట్టు చెప్పుడు కాకుండా చేసేస్తారు, వాగుతున్న మానోరే వినిపిస్తుందంటే మనం ఈ రకంగా గుట్టు చప్పుడు కాకుండా నిజంగా కొన్ని సందర్భాల్లో ఉన్నారు కూడా కోడళ్ళు అట్లా. అత్తనే తప్పు పట్టడానికి లేదు. సో కోడళ్ళు కూడా ఆ రకంగా ఉండి చేసేస్తున్నారు, ఎక్కడేం కనిపించట్లేదు. ఈ రకంగా చేసేవన్నీ ఆత్మలో రికార్డ్ అయినప్పుడు ఆ తరంగాలు ఇంట్లో వ్యాప్తి చెందినప్పుడు అశాంతి వస్తుంది. ఆ అశాంతితో ఉన్న వాతావరణంలో మనమే అశాంతిని ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. ఆ తర్వాత శరీరం వదిలేసి మళ్ళీ ఇంకో జన్మ తీసుకున్నప్పుడు మన ఆత్మలో ఏ సంస్కారాలు అవుతున్నాయో ఆ సంస్కారాలు ప్రపంచంలో ఏ ఆత్మలతోటి మ్యాచ్ అవుతాయో వాళ్ళే కుటుంబ సభ్యులు, బంధువులుగా వస్తారు. ఇది కార్మిక్ ఫిలాసఫీ. సో ఇప్పుడు నేను చెప్పింది మీకు ఒక క్లిప్పింగ్ ద్వారా మీకు సబ్జెక్ట్ దిగాలని చూపించాం, కానీ ఇది జరగడం అన్నది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, ఆ తర్వాత అత్త, కోడళ్ళు, బంధువులు, ఇంకా అన్ని సంబంధాల మధ్యలో జరుగుతుంది. ప్రతిదీ మార్చేయడం, ఎలాగైతే గ్లాస్ పడేయడము, ఇట్లా మ్యానిపులేషన్స్ చేయడము, ఇవన్నీ చోట్ల జరుగుతున్నాయి. కుటుంబ పరిస్థితులు ఇలా జరుగుతుంది, సమాజ పరిస్థితిలో అక్కడ ఆఫీసులలో కూడా ఎన్నో సమస్యలు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లకు వెళ్తే ఇదిగో ఇదే టైప్ లో సీన్లు క్రియేట్ చేసేసి కేసులు పెట్టేయడము.
సో వీటన్నిటి పరిష్కారం అన్నదే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ప్రస్తుతం కుటుంబ వ్యవస్థ దగ్గరే ఉన్నాము. నెక్స్ట్ సమాజం వరకు కూడా వెళ్తాం. కానీ ఇక్కడ మన ఆత్మస్థితి ఏంటన్నది అర్థమైన రోజున సమాజం గురించి మనకు అర్థం. ఎందుకంటే సమాజాన్ని తయారు చేసింది మనందరు కలిస్తేనే సమాజంలోకి వచ్చాం. సో సమాజంలో జరిగేవి కూడా కొన్ని ప్రభావం మన మీద పడుతుంటది కాబట్టి అవి కూడా తెలుసుకోవాలి. సో కానీ సరిదిద్దాల్సింది మాత్రం ముఖ్యంగా కుటుంబ వ్యవస్థనే. భగవంతుడి అవతరణ జరిగేది కూడా ఇక్కడ ఆత్మని పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తీసుకొస్తారు. అంటే మెయిన్ ఫోకస్ ఒక కుటుంబ వ్యవస్థ అన్నది పటిష్టమైన రోజున సమాజము ఆరోగ్యంగా ఉంటది, దేశము సుభిక్షంగా సంతోషంగా ఉంటది. సో ఇది సబ్జెక్ట్ కంటిన్యూ చేద్దాం. సో కుటుంబ పరంగా ఈరోజు వాణి గారు సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల వచ్చి తన అనుభవం చెప్పారు. నిజంగా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. చెప్పిన సబ్జెక్ట్ ని స్టార్ట్ చేయడమే బలహీనతలు చూసుకోవడం దగ్గర నుంచి తను స్టార్ట్ చేయడం అన్నది నిజంగా రైట్ వే ఆఫ్ ప్రాక్టీసింగ్. అది మనం పరిశీలించుకున్న రోజునే చేయడం చాలా ఈజీ అయిపోతుంది మనకి. ఆ తర్వాత సమయాన్ని పిల్లల విషయంలో తల్లిగా తను చేస్తున్న పురుషార్థము ఇవన్నీ తెలుసుకుని ఆ తర్వాత నెక్స్ట్ మనము ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము. సో వీడియో ప్లే చేస్తున్నాను. ఏమైనా పనులు చేసేవాళ్ళు కొంచెం సేపు ఆపండి. ఎందుకంటే తను చెప్పిన దాంట్లో సమస్యకు పరిష్కారం ఉంది. భగవంతుడు చెప్పిన మార్గం నిజంగా ప్రయోగం చేస్తే పని చేస్తుందా అంటే తనే ఎగ్జాంపుల్. నమ శివాయ. నా పేరు వాణి, మాది రాజన్న సిరిసిల్ల డిస్టిక్. ముందుగా మంజులక్కయ్యకి నా కృతజ్ఞతలు. ఈ భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అక్కయ్య చెప్పిన ఆత్మజ్ఞానం విన్న మొదటి రోజు నుంచి మొట్టమొదటగా నేను చేసిన పని ఏంటంటే ఆత్మజ్ఞానము, ఆత్మ స్వధర్మము తెలుసుకునే ముందు నా లోపట ఏమేం అవగుణాలు ఉన్నాయని చెప్పేసి నేను ఒక పెన్ను పేపర్ తీసుకొని రాయడం మొదలుపెట్టా. నా లోపట ఉన్న అవగుణాలన్నీ రాసుకొని ఒక్కొక్క దాని మీద అక్కయ్య చెప్పినట్టు ఆత్మ యొక్క స్వధర్మం మీద ఒక్కొక్క అవగుణం మీద ఒక్కొక్క స్వధర్మాన్ని ప్రాక్టికల్ గా చేయడం స్టార్ట్ చేశా. దాని ద్వారా మొట్టమొదటగా నేను అనుభవం పొందింది ఏంటంటే శాంతి. అంతకుముందు కొంచెం ఎంత జ్ఞానం తెలిసినా కూడా కోపం అనేది ఊరికే వస్తుండే పిల్లల విషయంలో. మొట్టమొదటిగా పిల్లల మీద అరవడం తగ్గింది. ఆటోమేటిక్ గా శాంతి అనేది అనుభవం అయింది. దానివల్ల నా లోపట శాంతి కాకుండా ఇంట్లో కూడా శాంతి నెలకొంది. అది నేను ఫస్ట్ అనుభవం చెందిన శాంతి అనుభవం ద్వారా ఇతర స్వధర్మాలు కూడా ఈజీగా వస్తాయి అనేది అర్థమైంది. మొట్టమొదట శాంతి వస్తే శాంతి ద్వారా అన్ని వస్తాయని అర్థమైంది. అదేవిధంగా అరవడం తగ్గింది, శాంతిగా ఉంటున్నాము. అక్కయ్య చెప్పినట్టు నా దగ్గర సమయం అనే ఖజానా చాలా ఉన్నది అనేది అది చాలా బాగా 100% వర్కౌట్ అయింది. అంతకుముందు ఏంటంటే టైం లేదు, మేము హౌస్ వైఫ్ ని, ఇన్ని పనులు చేయాలి, అన్ని పనులు చేయాలి, మాకంటూ టైం లేదు అని చెప్పేసి ఊరికే అది అలవాటైపోయింది. అక్కయ్య ఏ రోజైతే చెప్పిందో ఆ రోజు నుంచి నేను ఒక్క రోజు కూడా నా దగ్గర సమయం లేదు అని అనుకోలేదు. ప్రతి దాంట్లో నాకు సమయం అనే ఖజానా ఉంది, నాకు సమయం అనే ఖజానా ఉంది అలా అనుకోవడం వల్ల నాకు ఇంట్లో పనులు సాఫీగా జరిగిపోయినాయి. ఎట్ ఏ టైం నాకు ఇంకా టైం కూడా మిగిలింది. సమయం అనే ఖజానా ఉంది అనుకోవడం వల్ల ఇంట్లో పనులు సాఫీగా జరిగిపోవడం, ఇంకా చాలా టైం కూడా నాకు దొరికింది. ఆ దొరికిన టైంలో కూడా నేను
వీటి గురించి క్లాసెస్ వినడము, ఇంకా నేను ఏం చేయాలని ఆలోచించడం స్టార్ట్ చేశా. మొట్టమొదటగా ఏందంటే నా లోపట ఉన్న అవగుణాలను రాసుకోవడం వల్ల నేను ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నా, నేను ఎవరితో సహవాసం చేస్తున్నా, అసలు నేను ఎక్కడెక్కడ నాకు మిస్టేక్స్ జరుగుతున్నాయి అనేది తెలిసింది. వాటిని కరెక్ట్ చేసుకున్నా. అక్కయ్య చెప్పినట్టు టైం టేబుల్ రాసుకున్నా. అంటే మనం మార్నింగ్ లేచినప్పుడు ఏ టైంలో ఏం చేయాలి అని చెప్పేసి ఒక టైం టేబుల్ తయారు చేసుకోవడం వల్ల, ఆ టైం షెడ్యూల్ వల్ల ఇంట్లో పనులు కానీ బయట పనులు కానీ, నేను హౌస్ వైఫ్ని కానీ మాకు షాప్ ఉంది, షాప్కి వెళ్తా. షాప్కి వెళ్ళినా కూడా నేను అలసిపోవట్లేదు. ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు ఎంత వద్దనుకున్నా కూడా కొంచెం వ్యర్థ సంకల్పాలు, అంటే మనం కళ్ళతో చూసిన వాటి గురించి, షాప్లో వచ్చే జనాలు మాట్లాడిన మాటల వల్ల వ్యర్థ సంకల్పాలు మైండ్లో తిరుగుతుండే. ఇప్పుడు ఏంటంటే అవి వినడం నేను మానేసిన. నాకు ఏవైనా చెవులో వినబడుతున్నాయంటే అప్పుడు అక్కయ్య చెప్పినట్టు తాబేలునే గుర్తు చేసుకుంటున్నా నేను. అలా గుర్తు చేసుకోవడం వల్ల నాకు అవసరమైన విషయాలనే తీసుకోవాలి, అనవసరమైన విషయాలు నాకు అవసరం లేదు అనుకోవడం వల్ల, మెయిన్ వ్యర్థ సంకల్పాలు మైండ్లో తగ్గడం వల్ల చాలా పీస్ఫుల్గా ఉంటుంది. బాడీ అలసిపోవట్లేదు, మంచిగా యాక్టివ్ అనిపిస్తుంది. అదొకటి నేను అనుభవం చెందా. ఇంకా చాలా ఉన్నాయి అక్కయ్య చెప్పినట్టు. ఏంటంటే నాకు అక్కయ్య చెప్పిన 4వ పాటలో ధర్మం గురించి చెప్పేది నాకు చాలా నచ్చింది. ఏంటంటే కైకేయి మాట విని, ఆ మంతర మాట విని, అలా అంటే మనము ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా విన్నవాడి ద్వారా, చూసిన ద్వారా ధర్మం తప్పద్దు, ఇతరుల మాటలు విని మనము చెడిపోవద్దు అనేది నాకు అర్థమైంది. అందుకే నేను ఫస్ట్ నన్ను నేను మార్చుకోనంత వరకు నేను ఏది మార్చుకోలేను అనేది నాకు ఒకటి అర్థమయ్యి, నేను ఎవరిని ఏమనట్లేదు. ఒకప్పుడు ఏంటంటే అందరిలో కూర్చున్నప్పుడు నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళు ఏదైనా మాట్లాడితే, వీళ్ళు ఏదైనా మాట్లాడితే, వాళ్ళు ఇట్లనంట వాళ్ళు అట్లనంట అన్నప్పుడు ఎంత వద్దనుకున్నా కూడా నేను కూడా ఒకటి మాట అనేదాన్ని. ఇప్పుడు నాకు అసలు ఎప్పుడైతే ఈ భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ క్లాసెస్ విన్నానో నాకు అస్సలు ఏం అనాలని కూడా అనిపిస్తలేదు. ఎందుకంటే మనం అనవసరంగా పాపకర్మ జమ చేసుకోవద్దు, మనకు అవసరం లేని విషయము. అసలు ఇంకా వేరే వాళ్ళని అనే హక్కు నాకు లేదు. అసలు నాకు అనవసరమైన విషయాలు నేను పట్టించుకోవద్దు అని చెప్పేసి అలాంటి థాట్స్ నాకు చాలా వస్తున్నాయి. ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి భక్తి అంటే ఏంది, జ్ఞానం అంటే ఏంది అని తెలుసు. కాకపోతే అక్కయ్య చెప్పినట్టు ఎవ్వరు చెప్పలేదు. ఇదేంటంటే నిజంగా ప్రతి ఒక్కరి లైఫ్కి చాలా చాలా అవసరము. అదొక్కటి తెలుసుకొని ఇంట్లో భగవద్గీత బుక్ ఉండాలని చెప్పేసి 6 years అయింది కావచ్చు నేను కొని. కానీ ప్రామిస్ చెప్తున్నా, నేను ఏ ఒక్క రోజు కూడా ఒక్క పేజీ 2 pages ఏమో చదివినా నాకు అసలు నా మైండ్కి ఎక్కలేదు ఆ అర్థాలు, పదాలు. ఎప్పుడైతే ఈ ప్రాక్టికల్ లైఫ్ క్లాసెస్ వినడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఒక్కొక్క పార్ట్ నేను చాలా శ్రద్ధగా విని ఒక బుక్లో రాసుకుంటున్నా. అంటే అదే బుక్ పక్కకు ఈ బుక్ పెట్టాలనుకుంటున్నా. ఎందుకంటే రేపటి రోజు నా పిల్లలు కూడా ఏదైనా అనిపించినప్పుడు ఈ ఈజీగా చెప్పే విధానము వాళ్ళొకసారి చదివితే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని నా అభిప్రాయం. అందుకే నేను నాకు ఏదైతే ఎక్కడైతే నచ్చుతుందో అదన్నీ నేను చాలా క్లియర్గా మెన్షన్ చేసి బుక్లో రాసుకుంటున్నా. నేనే కాదు, రేపటి రోజు నా ఇంట్లో నా పిల్లలు కానీ, నా భర్త కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఒక్కసారి ఇది మన వాడుక భాషలో, మనకు అర్థమయ్యే భాషలో అక్కయ్య అంత మంచిగా చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఒక బుక్ మెయింటైన్ చేసుకొని రాసుకుంటే జీవితంలో వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని నా అభిప్రాయం. దీనివల్ల చాలా 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 ఉన్నాయి, చెప్పలేకపోతున్నా. చాలా హ్యాపీగా ఉంటున్నాం అక్కయ్య. ఇందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు. మీ మాటల్ని బట్టి తెలుస్తుంది నిజంగానే మీరు హ్యాపీగా ఉన్నారని చెప్పేసి. ఇంట్లో వాళ్ళు గుర్తించారా మీలో మార్పుని? ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి తెలిసిందంటే కరెక్ట్ గా మార్పు వచ్చినట్టు, ఎందుకంటే బయట వాళ్ళు చూడట్లేదు కాబట్టి. సో ఇంట్లో వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారు అక్కయ్య, థ్యాంక్స్. ఎందుకు ఫస్ట్ గుర్తుపట్టింది మా బాబే. మమ్మీ ఈ మధ్యలో నువ్వు అసలు ఏమనట్లేదు, ఎంత కోపం వచ్చినా కూడా, అంటే అక్కయ్య ఎంత తెలిసినా కూడా ఈ మాయలో ఉన్నామో ఏమో తెలియదు కానీ బాగా కోపం వచ్చినప్పుడు కొంచెం
బ్యాడ్ వర్డ్స్ కూడా ఒక్కొక్కసారి నేను యూజ్ చేసేదాన్ని. తర్వాత బాధపడేదాన్ని. ఇప్పుడు నాకు అసలు నా నోటి వెంట రావట్లేదు అక్కయ్య అస్సలు. అంటే ఇప్పుడు ఆ పాయింట్ రియలైజ్ అయ్యారా? పిల్లలు చిన్నపిల్లల శరీరం గాని ఆత్మ చిన్నపిల్లలు కాదు. సో మీరు చేసుకున్న పుణ్యానికే యాక్చువల్ గా భగవంతుడు ఇచ్చే సంపదలో సంతానం కూడా సంపదనే యాక్చువల్ గా. సో వాళ్ళని చూస్తే వీళ్ళు మేమేదైతే క్లాస్ లో చెప్పానో వీళ్ళు కూడా ఆత్మలు భగవంతుడు ఆ. సేవ కోసం ఇచ్చారు అంతే. అన్న పాయింట్స్ గుర్తొచ్చిన రోజు. ఇప్పటికే యాక్చువల్ గా మీరు వాళ్ళని ఏమీ అనట్లేదు. మీరు ఇంకో మంచి పాయింట్ చెప్పారు, అసలు ఎవరిని అనే హక్కు లేదు అన్న విషయాన్ని గుర్తించారంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టే. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళు అందరినీ అనడం ఏదో మన జన్మసిద్ధ అధికారం కింద అనేస్తూ ఉన్నారు, కానీ ఆ రేంజ్ లో మీకు అది హక్కు ఇవ్వలేదు భగవంతుడు అన్న విషయాన్ని గుర్తించారంటే సబ్జెక్ట్ దిగింది అనుకోవాలి. అది గుర్తించినప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉంది అక్కయ్య. ఎందుకంటే నేను ఎవరిని ఏం అనట్లేదు. నాకు అసలు వ్యర్థ సంకల్పాలు రావట్లేదు. అసలు నిజంగా అక్కయ్య చెప్పినట్టు అందరూ మోక్షం మోక్షం అంటాం కానీ ఉన్న లైఫ్ ని ఎట్లా జీవించాలి, ఇంత మంచి లైఫ్ ని ఇచ్చినాక ఇన్ని రోజులు ఏంది ఇదంతా పెంట, ఇదంతా సంసారం అని ఇలా అనుకునే ఆలోచనలు వస్తుండే అక్కయ్య. ఇప్పుడు అట్లా రావట్లేదు అసలు. ఇప్పుడు సంసారం అంతా ఒక నందనవనం అనిపిస్తోందా? నిజం అక్కయ్య, బృందావనం. 100% నిజం. అంటే నన్ను నేను మార్చుకుంటే ఇంత బాగుంది, నేను మారినాక ఇల్లు మారితే అసలు నిజంగా ఇంత మంచి శివయ్య ఇంత మంచి లైఫ్ ఇచ్చినాక అసలు ఇన్ని రోజులు తెలుసుకోలేదేమా అని చెప్పేసి ఒకటి ఉండే అక్కయ్య. అందుకే తెలుసుకున్న ఫాస్ట్ గానే ప్రతిరోజు వెళ్ళారు. లేవగానే ప్రతిరోజు శివయ్యకు థ్యాంక్స్ చెప్పిన తర్వాత ఏ జన్మల పుణ్యఫలం చేసుకుంటే అక్కయ్య మాకు దొరికిందో, అక్కయ్య క్లాసెస్ వింటున్నామని మీకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా అక్కయ్య ప్రతిరోజు. ఓకే, నా ఎందుకంటే వరదానాలు చాలా ఎప్పటికీ మంది ఉన్నారు ఉంటాయి. అక్కయ్య ఇక్కడ, ఉమ్. ఎంతో మంది ఉన్నారు. కానీ అందులో ఇంతమంది ఆత్మలకు అందుతుందంటే ఏదో జన్మలో మేము పుణ్యం చేసుకున్నాం అక్కయ్య. ఖచ్చితంగా. వరదానాలు ఇవ్వడం అది చేస్తున్నారా? ఎందుకంటే క్లాస్ లో వరదానాలు ఇవ్వాలని కూడా నేర్పించాం, అది పాటిస్తున్నారా ప్రాక్టికల్ లైఫ్ లో? అది ఎలా స్టార్ట్ చేశాను అక్కయ్య, ఇప్పుడు షాప్ లో కూర్చున్నప్పుడు మనకి రకరకాల మెంటాలిటీస్ ఉన్న మనుషులు వస్తుంటారు. అంతకుముందు ఏంటంటే జ్ఞానం తెలియనప్పుడు ఏ వేంద్ర బాబు వీళ్ళు ఇలా సతాయిస్తారు ఇట్లా అట్లా అని చెప్పేసి ఒక ఆలోచన వస్తుండే. ఇప్పుడు ఫస్ట్ షాప్ లోకి వెళ్ళగానే ఫస్ట్ నేను ఒక ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అనుకొని నా దగ్గర ధనం చాలా ఉంది అని చెప్పేసి అనుకొని ప్రతి ఆత్మ కూడా మా షాప్ లోకి వచ్చే ప్రతి ఆత్మలు కూడా శాంతి స్వరూపాత్మలు, ప్రేమ స్వరూపాత్మలు అని చెప్పేసి ఇట్లా ఆత్మలందరికీ షాప్ లో వరదానాలు ఇచ్చినప్పటి నుంచి కూడా ఏమో తెలియదు, వచ్చిన వాళ్ళు కూడా మనతో బాగానే మాట్లాడినట్టు అనిపిస్తుంది, అన్ని బాగానే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అంతే మరి, ఆ స్థితి మారినప్పుడు బయట పరిస్థితులు, వ్యక్తులు కూడా దాని ప్రభావం పడి ఇచ్చేస్తారు అంతే. అందుకే సమస్యకు పరిష్కారం ఆత్మిక స్థితి అన్నాడు, సోల్ కాన్షియస్నెస్ స్టేట్ ఆఫ్ మైండ్. ఇది ఓకే, ఇంకేమన్నా చెప్పేది ఉందా? ఇంకా ఇప్పటి వరకు అయితే 12 పార్ట్స్ ఇన్నక్కయ్య. 12 పార్ట్స్లల్లా ఇంతవరకైతే ఇక్కడి వరకు వచ్చానక్కయ్య. ఇంకా చాలా నేర్చుకోవాలి. ఒక్కటైతే చెప్తానక్కయ్య, మొత్తం ఎన్ని క్లాసెస్ విన్నా కూడా నాకు ఒక్కటి అర్థమైంది ఏంటంటే, నన్ను నేను మార్చుకోనంత వరకు నేను ఏది మార్చలేను. ఇంకోటి మెయిన్ సబ్జెక్ట్ అంతా శ్రేష్ఠ సంకల్పాలు. ఎప్పుడైతే శ్రేష్ఠ సంకల్పాలు చేయడం స్టార్ట్ చేస్తామో జీవితం మారుతుంది, పరిస్థితులు మారుతాయి, అన్ని మారుతాయి అని చెప్పేసి ఇది ఒక్కటి అర్థమైంది అక్కయ్య. ఇప్పుడు ఈ రకంగా వచ్చి చెప్తుంటే ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అంటే ధైర్యంగా చెప్తున్నారా? ఎలా అనిపిస్తోంది? చాలా ధైర్యంగా చెప్తున్నా అక్కయ్య. కానీ ఏంటంటే ప్రతిసారి ఎంత జ్ఞానం తెలిసినా కూడా ఒకరికి చెప్పే ముందు నా లోపటి ఇంకా అవగుణాలు ఉన్నాయి, నేను చెప్పడానికి కరెక్టో కాదో అని చెప్పేసి అనిపిస్తుండేను అక్కయ్య. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాక్టికల్ లైఫ్ క్లాసెస్ విన్న తర్వాత ఒక్కొక్క స్వధర్మం గురించి తెలుసుకొని నేను ప్రాక్టికల్ గా పాస్ అవుతున్నా అనే ధైర్యంతో ఈరోజు చెప్పడానికి ముందుకు వచ్చిన అక్కయ్య నేను. వెరీ నైస్. ఓకే అండి, మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు.
ఓకే సో ఓకే దీనివల్ల అందరు ఇన్స్పైర్ అవుతారని మీరు ఇంకా గట్టిగా ఏమంటారు నమ్ముతుంది అక్కయ్య. ఆ స్టేజ్ ఆఫ్ పర్ఫెక్షన్ ఏదైతే ఉందో దానికి చేరాలన్న శుభకామనతోటి వి థ్యాంక్ యూ. ఓకే, ఓకే ఓం నమః శివాయ. ఓకే అక్కయ్య. థ్యాంక్ యూ ఓకే. ఓం నమ శివాయ. సో విన్నారు కదా, మొత్తం మనం ఇంతవరకు చెప్పుకున్న సబ్జెక్ట్ అంతా కవర్ అయిపోయింది. తను ఏదైతే అందులో 4వ భాగం అని రెఫర్ చేశారో రామాయణం గురించి చెప్పాను, ఒక్కసారి అందరు వినండి. సో ఇక్కడ తను చెప్పేటప్పుడు శ్రీమతి వాణి గారు అని చెప్పేసి ఆడవాళ్ళ పేరు ముందు శ్రీమతి అని ఎందుకు పెడతారు అని అంటే, శ్రీ అంటే శ్రేష్టము, మతి అంటే మతము. శ్రేష్ట మతాన్ని చెప్పేవాళ్ళు, ధారణ చేసేవాళ్ళు. భక్తిలో పూజలు చేసేటప్పుడు కూడా ధర్మపత్ని సమేత అంటారు, అంటే ధర్మాన్ని బోధిస్తారు. అంటే స్త్రీకి సనాతన ధర్మంలో అంత గౌరవాన్ని ఇచ్చారంటే పురుషుడికి ఇవ్వలేదని కాదు. ఇక్కడ ఏంటంటే జీవితంలో వైఫ్ అండ్ హస్బెండ్ గాని తల్లిదండ్రులు గాని ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సో ఇద్దరికి ఈక్వల్ గానే గౌరవం ఉంది. కానీ స్త్రీ ఆ ధర్మాన్ని మర్చిపోవడం వల్ల పరధర్మంలోకి వెళ్ళిపోయి, ఇందాక తను చెప్పినట్టు కోపం వచ్చేస్తోంది, పిల్లల మీద అరిచేస్తున్నాము, ఇది అందరూ చేస్తుంది. ఆ పరధర్మంలోకి వెళ్ళడం వల్ల ఏమైపోయిందంటే ఆ గౌరవాన్ని కోల్పోయారు. సో ఇప్పుడు భగవంతుడు అవతరించి జ్ఞానాన్ని తెలియజేసి పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తీసుకొస్తారు. సో ఈ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో భగవద్గీత, రామాయణ, మహాభారతాలు, ఇవి యాక్చువల్గా ఆత్మ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని తెలియచేస్తున్నాయి. ఇవి చదివినప్పుడు అందరు ఏమనుకుంటారంటే, అంటే నీతులు ఆడోళ్ళకే చెప్తారు, మగవాళ్ళకి చెప్పరా అంటారు. కానీ యాక్చువల్గా ఈ శాస్త్రాల్లో చెప్పింది ఆత్మ గురించి. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు. సో పుణ్యం కొద్ది పురుషుడు అంటే అందరు ఎట్లా అర్థం చేసుకున్నారంటే, ఆడవాళ్ళు పుణ్యం చేసుకుంటే మంచి భర్త వస్తాడు అని అర్థం చేసుకున్నారు. కానీ యాక్చువల్గా అది ఆత్మకు వర్తింపజేయాలి, దేహానికి వర్తింపజేశారంటే పుణ్యం కొద్ది పురుషుడు అంటే మగవాళ్ళు, ఆడవాళ్ళు పూజలు వ్రతాలు ఇవి చేసుకుని పుణ్యం చేస్తే మంచి మొగుడు వస్తాడు అని ఈ రకంగా అర్థం చేసుకున్నారు. కానీ ఆధ్యాత్మికలో ఈ శరీరాన్ని ప్రకృతి అన్నారు, ఆత్మని పురుషుడు అన్నారు. సో పుణ్యం కొద్ది పురుషుడు అంటే ఈ రోజు ఆత్మ పుణ్యం చేసుకుంటే, ఏ ఆత్మ అయితే పుణ్యం చేసుకున్నారో వాళ్ళు వస్తారని అర్థం. సో ఆడ శరీరంలో ఉన్న ఆత్మలకు, మగ శరీరంలో ఉన్న ఆత్మలకు ఇద్దరికీ వర్తిస్తుంది ఈ పాయింట్. సో ఈ రోజు ఆ రకంగా పుణ్యం చేసుకున్న ఆత్మ భర్తగా రావాలన్నా, అనుకూలవతై సేవ చేసుకున్న ఆత్మ భార్యగా రావాలన్నా ఇద్దరూ పుణ్యం చేయాల్సిందే. సో పుణ్యం కొద్ది పురుషుడు అంటే మనం ఎంత పుణ్యం చేసుకుంటే మన పుణ్యం ఎవరితోటైతే, ఏ ఆత్మతోటైతే మ్యాచ్ అవుతుందో వాళ్ళు వస్తారు, కుటుంబ సభ్యులు. సో మనం ఎక్కువ పుణ్యం చేసుకుంటే తక్కువ పుణ్యం చేసుకున్న వాళ్ళు రారు కదా. మనం తక్కువ పుణ్యం చేసుకున్నాము, ఎక్కువ పుణ్యం చేసుకున్న ఆత్మలు రారు కదా. సో మనది ఎవరితో మ్యాచ్ అవుతుందో వాళ్ళతోటే వస్తుంది. అందుకే పుణ్యం కొద్ది పురుషుడు అన్నారు, దానం కొద్ది బిడ్డలు అన్నారు. అంటే మీరు ఇస్తూ పోతూ ఉంటే పెట్టే పిల్లలు వస్తారని అర్థం. సో ఈ రోజు మీకు పిల్లలు అంటే భగవంతుడి ఇచ్చే అష్ట సంపదల్లో సంతానం కూడా అటువంటి సంతానాన్ని, అందుకే కొంతమంది పేర్లు పెట్టుకునేటప్పుడు వెనకాల పేరు పక్కన ప్రసాదం అంటే భగవంతుడిచ్చిన ప్రసాదంగా స్వీకరించి, మనం చేసుకున్న పుణ్యానికే కుటుంబ సభ్యులు వచ్చారన్న విషయాన్ని గుర్తించగల స్వధర్మంలో ఉండి చేస్తే ఇల్లు స్వర్గం అవుతుంది. అది మిస్ అయిపోయింది, అది ఆ పాయింట్ మిస్ అయిపోయింది, చెప్పేవాళ్ళు లేరు. ఈ రోజు పిల్లల్ని తిట్టొద్దు, చెయ్యొద్దని ఏ తల్లిదండ్రుల కన్నా చెప్తే ఆ ఏదో ఆ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపాలు వచ్చేస్తున్నాయి. సమాజంలో సపోర్ట్ తల్లిదండ్రులకు ఎక్కువైపోయింది, అందరూ కలిపి పిల్లల్ని తప్పుపట్టారు. ఇంకా అప్పుడు ఇప్పుడు ఇందాక తను చెప్పినట్టు పిల్లల్ని తిట్టేశాను అంటే పిల్లలు తిరిగి తిట్టరు, ఎందుకంటే నిస్సహాయాలు, వయసులో చిన్నవాళ్ళు, తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నారు. సో ఇలాంటి మాలాంటి వాళ్ళు చెప్పినప్పుడు విఐపి కేటగిరీలు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతైనా అమ్మే కదండి అని మేము అదే చెప్తున్నాము. ఆ అమ్మ కన్నీళ్ళే తుడుద్దామని చెప్పి అసలు సధర్మం ఏంటా, అసలు భగవద్గీత ఏంటా అని చెప్తున్నారు. తల్లిదండ్రుల్ని అవమానించడం కాదు మా ఉద్దేశం ఇక్కడ. కాబట్టి విఐపి కేటగిరీ ఎవరైతే అమ్మే కదా ఏదో అన్నది అంటున్నారు మీరు, కానీ శాంతిని కోల్పోయింది కూడా మీరే కదా.
శాంతిని కోల్పోవడం వల్ల ఆరోగ్యాన్ని కోల్పోయింది కూడా మీరే కదా. మేం కోల్పోలేదు, భగవంతుడు కోల్పోలేదు. సో ఆ విషయం ఎవరు చెప్పాలి? తల్లిదండ్రులకి. పిల్లలు చెప్పలేరు. పిల్లలు హర్ట్ అయిపోతున్నారు, భయపడిపోతున్నారు, సైలెంట్ అయిపోతున్నారు. సో తల్లిదండ్రులు ఏ రకంగా ఎవరైనా ఏదైనా అంటే భయపెట్టినప్పుడు, అవమానించినప్పుడు ఏ రకంగా హర్ట్ అవుతారో పిల్లలు కూడా అవుతారు. కానీ పిల్లలు ఏం చేస్తారు? చెప్పలేరు కాబట్టి ఇంకా అవి మనసులో పెట్టుకొని కూర్చుంటారు. ఆ భయము, ఆ హర్ట్ ఏదైతే ఉంటుందో అవి అలా ఉండిపోతాయి కాబట్టి మాట్లాడడానికి ఇష్టపడరు. ఇంకా పిల్లలు మాట్లాడకపోతే సంతోషమే ఉంది జీవితంలో. అసలు పిల్లలు ఉన్నదే సంతోషం కోసం. పిల్లలు అంటేనే సంతోషం యాక్చువల్గా. భగవంతుని సృష్టిలో పిల్లలు పుట్టడమే ఒక పెద్ద అద్భుతం. ఆ పిల్లల ద్వారా సంతోషం రావాలని చెప్పేసి ఆ పిల్లలు ఉన్నారు. ఇంకా మనం ఆ రకంగా ట్రీట్ చేస్తే పిల్లల ద్వారా వాళ్ళ మాటలు, వాళ్ళు పెరుగుతుంటే వచ్చే సంతోషము, ఆ పిల్లలతోటి స్నేహితుల్లాగా కలిసి ఉండడము, వాళ్ళ కోసం చేసి పెట్టడము, వాళ్ళు మనకు చేసి పెట్టడము, మా అచీవ్మెంట్స్ తేడం, ఇవన్నీ ఏంటంటే జీవితంలో ఎంతో ఆనందించాల్సిన విషయాలు. అవి ఎప్పుడు వస్తాయి? మీరు స్వధర్మంలో ఉన్నప్పుడు. మీరు పిల్లల్ని ఆ రకంగా తిట్టి, కొట్టి, అవమానించి, భాషాపరంగా అనుచిత వాక్యాలు ఇవన్నీ మాట్లాడేస్తే రికార్డ్ అవుతాయి అవన్నీ. అందుకే మేము ఇలాంటివి చెప్పినప్పుడు ఎవరైతే హర్ట్ అయిపోయి అమ్మే కదా అని అంటే, ఆ అమ్మ సంతోషంగా ఉండాలి, కుటుంబంలో కలిసి ఉండాలి, కుటుంబంలో కేంద్ర బిందువు, కుటుంబానికి పునాది. కాబట్టి ఇది సరిదిద్దాల్సిన పరిస్థితి ఎక్కడో ఉంది. ఇది ఇక్కడ కుటుంబ వ్యవస్థ సరిదిద్దామంటే అక్కడ వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు మూతపడతాయి. ఒక తరం వెళ్ళిపోయింది అక్కడికి. కుటుంబాలతో గొడవలు పెట్టేసుకుని ఆలోచనల తీవ్రత ఎక్కువైపోయి, ఆలోచన స్థాయిలో జరిగిన అంతర్యుద్ధంలో ఓడిపోయి, ఒక స్టేజ్లో ఆత్మ అన్న విషయం మర్చిపోవడం కాదు కదా, వాళ్ళెవరో కూడా మర్చిపోయారు. వాళ్ళ పేరు మర్చిపోయారు, కుటుంబ సభ్యుల్ని మర్చిపోయారు, మతిస్థిమితం కోల్పోయి రోడ్ల మీద తిరిగే పరిస్థితికి వస్తే ఇందులో చాలా మంది అమ్మా నాన్న ఆశ్రమం చౌటుప్పల్లో కలిసిన వాళ్ళు ఉన్నారు మాకు. అటువంటి ఆశ్రమం వాళ్ళు రోడ్ల మీద తెచ్చి పట్టుకుని ట్రీట్మెంట్లు ఇప్పించి వాళ్ళు ఎవరో గుర్తొచ్చాక మళ్ళీ చేరుస్తున్నారు. ఎందుకు ఆ పరిస్థితి వస్తోంది అంటే అంతర్యుద్ధంలో ఓడిపోతున్నారు. మనకి ఏదైతే తీరా అక్కడికి వెళ్ళి గుర్తొచ్చాక అప్పుడు మా కుటుంబం, అక్కడనే కాదు మేము చాలా వృద్ధాశ్రమాలు కూడా తిరిగి చూసాం. అప్పుడు కుటుంబం కావాలనుకున్నా, అప్పుడు పిల్లల్ని మేము పిల్లల కోసం ఎంత చేశాము, ఎంత కష్టపడ్డాము. చిన్నప్పుడు కనిపెంచిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నారు. మేము వాళ్ళ కోసం ఒంట్లో బాగాలేకపోతే రాత్రంతా మేల్కున్నాము, కనీసం తిండి కూడా తినలేదు, మా కడుపు కట్టుకుని వాళ్ళ కోసం ఇచ్చేసాను. పెద్ద లిస్ట్ ఉంది. మరి ఇంత చేసిన తర్వాత అది ఎందుకు తిరిగి రాలేదు వీళ్ళకి? తిరిగి రావాలి కదా. నిజంగానే చేశారు, చేయలేదని మేము అనటం లేదు, చేశారు. మీరు చేస్తే ఎందుకు తిరిగి రాలేదు అంటే ఏ స్థితిలో చేశారన్నది ఇక్కడ పాయింట్. బయట స్థూలంగా ఏం చేస్తున్నారన్నదే చూస్తున్నారే తప్పితే స్థితి ఏ రకంగా పెట్టారు, ఏ రకంగా వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చారు, పిల్లలకు గౌరవం ఇచ్చే చేసామా, వాళ్ళని తిడుతూ కొడుతూ అవమానించి చేసాం, ఇలా చాలా ఫ్యాక్టర్స్ చూడాల్సి వస్తుంది అక్కడ. అందుకే ఈ రోజు అర్జునుడి విషాదానికి ఆత్మ అన్న విషయం తెలుసుకుని, స్వధర్మం ఏంటో తెలుసుకుని ఆ స్వధర్మంలో బతకమంటున్నాడు. ఈరోజు చెప్పేవాళ్ళు మేము ఇవి చేశామని చెప్తున్నారు, బయట చెప్తున్నారు, కానీ ఒక్కసారి లోపల పరిశీలించుకొని చూడండి, మీకే తెలిసిపోతుంది. ఆత్మ అన్న స్థితిలో ఎవ్వరినైనా కానీ సమానత్వంతో గౌరవించాల్సిందే. ఇందాక తన అనుభవం చెప్పేటప్పుడు ఇంకో విషయం కూడా చెప్పారు, ఎవరిని అనే హక్కులు ఇవ్వలేదు అని చెప్పి. అంటే జ్ఞానజ్యోతి బాగా వెలిగిందని అర్థం. భగవంతుడు మనకి ఇచ్చింది బాధ్యతలే. బాధ్యత అన్నది ఒక దైవీ గుణం, బరువు కాదది. చాలా మంది అమ్మో బాధ్యతలు మోసేస్తున్నామని అది బరువుగా ఫీల్ అయిపోతారు. ఎందుకు బరువుగా ఫీల్ అవుతున్నారు? మీరు అర్థం చేస్తున్నారు కాబట్టి. మనకి ఏం కావాలో అది ఇస్తూ పోతూ ఉంటే అన్ని అవే తిరుస్తాయి. పిల్లల్ని పెంచేటప్పుడు అక్కడ డబ్బు అవసరం అవుతుంది అని అంటే మీరు స్వధర్మంలో ఉండి మీరు కర్మలు చేస్తూ ఉండండి, డబ్బు వెతుక్కుంటూ వస్తుంది. ఇంట్లో శాంతి యొక్క వాతావరణం ఉందంటే ఆరోగ్యం స్వతహాగానే ఉంటుంది. కాబట్టి మీరు అసలు మెడికల్ ఎక్స్పెన్సెస్ మీద డబ్బులు పెట్టాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు తన పిల్లల మీద అరవడం మానేసి దాని బెనిఫిట్ ఏంటి? దానికి తన ఆరోగ్యమే బాగుంటది.
తనకే సంతోషం వస్తుంది. ఒక్కసారి శాంతి సంతోషం వచ్చిందంటే ఆటోమేటిక్ గా హెల్త్ పికప్ అయిపోతుంది. అసలు డాక్టర్ల దగ్గరికి పోయి సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. డబ్బు అయితే ఇంకా పూర్తిగా మిగిలిపోయినట్టే. ఇంకా ఆ తర్వాత తన నుంచి ఆ రకంగా తరంగాలు వెళ్ళినప్పుడు అది ఎక్కడెక్కడ ఎవరెవరైతే దాన్ని రిసీవ్ చేసుకుంటారో అదంతా మల్టిప్లై అయి తన ఖాతాలకు వస్తుంది. ఇది ఒక కుటుంబానికి సంబంధించిన విషయం కాదు. ఇది మన నుంచి తరంగాలు వెళ్తున్నాయి. నేను అందుకే దీనికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను, మీరు ఎక్కడైనా గొడవ జరిగేటప్పుడు వెళ్ళి నిల్చొని చూడండి. అక్కడ వాళ్ళు అరుచుకునే అరుపులకి, ఆ గొడవకి మనకు దడ పుడుతుంది. ఎందుకు? ఆ తరంగాలు వ్యాపించినప్పుడు ఆత్మ అబ్జార్బ్ చేసేస్తారు. శవయాత్రలకు వెళ్ళి చూడండి, అక్కడ కూడా అందరు ఏడుస్తూనే ఉంటారు కాబట్టి ఎంతో హెవీనెస్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆత్మన్న రిసీవర్ క్యాచ్ చేసేస్తోంది. అందుకే ఏం చెప్పారు? భగవంతుని తలుచుకోమని చెప్పారంటే ఆత్మ అన్న రిసీవర్ పవర్ హౌస్, శక్తి స్వరూపుడైన భగవంతుని తలుచుకున్నప్పుడు అది ఎప్పుడు శక్తిశాలిగానే ఉంటది. కానీ ఇంట్లో పని, ఆ పనితోటి విసుగొచ్చేస్తోంది. విసుగొచ్చి ఆ కోపంలో అరిచేస్తున్నామంటే ఇంట్లో పనితోటి విసుగొచ్చేస్తుంది అని అంటే దానికి పిల్లల కారణం కాదు, భర్త కారణం కాదు కదా. మనం మేనేజ్ చేయడంలో సరిగ్గా లేదు. ఎందుకంటే మెజారిటీ చూస్తాం కదా, టైంకి పొద్దున తినరు. తినకుండా పని చేసేంత పని అయిపోవాలి, తింటే చేయలేము, పెట్టలేము అని చెప్పి సింపుల్ లాజిక్ అందరికీ తెలిసిన విషయమే. తిన్న తర్వాత అది కడుపులో డైజెస్ట్ అయిపోయిన తర్వాత అది బ్లడ్ ద్వారా బాడీకి అంతా వెళ్ళినప్పుడు బాడీకి శక్తి వస్తుంది. సో అప్పుడు మీరు ఏ పని చేసినా మీకు అలసట రాదు. ఎందుకంటే బాడీ శరీరం సహకరిస్తుంది కాబట్టి. అసలు మీరు తిండే తినకపోతే పొద్దున శరీరానికి శక్తే రాదు. కానీ శక్తి లేని తోటి మీరు మొత్తం ఇంట్లో పనంతా 10-11 వచ్చి అప్పుడు నేను ప్రశాంతంగా తింటా అంటే అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది కదా బాడీకి. సో అలసిపోతున్నారు. అలసిపోయిన తర్వాత అప్పుడు నేను కూర్చుని మళ్ళీ అప్పుడు పూజలు మొదలు పెడుతున్నారు. పెట్టి అంత అయిపోయాక అప్పుడు 11-12 గంటలకు కూర్చుని నేను ప్రశాంతంగా తింటానంటే జరిగే డ్యామేజ్ జరిగింది కదా. దాన్ని ఎట్లా ఇది ఒక రోజు విషయం కాదు కదా, ఏళ్ల తరబడి చేస్తున్నారు. సో శరీరానికి వెళ్ళాల్సింది ఎట్లా అంటే అసలు బండి నడిపేటప్పుడు పెట్రోల్ లేకుండా దాన్ని తోసినట్టుంది. అది ఎక్కడో చోట నడిచి ఉన్నట్టుండి ఆగిపోతుంది. సో నేను పని అయినాకనే తింటాను అని చెప్పి ఎప్పుడో తింటూ ఉంటే ఆ శరీరంలో తిన్నది డైజెస్ట్ అయ్యి రక్తం ద్వారా బాడీలో శక్తి వస్తుంది తప్పితే ఫ్లో అయినప్పుడు అసలు ఆ ప్రాసెసే పొద్దున నడవదు. కానీ ఇంట్లో పని అంతా చేసి 11 కూర్చునేసరికి ఆ శరీరం సహకరించదు, నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇంకా ఆ తర్వాత టైర్డ్ అయిపోతున్నారు, పడుకునేస్తున్నారు. మధ్యాహ్నం పడుకున్నందుకు రాత్రి నిద్ర రాదు. నాకు రాత్రి నిద్ర లేదండి అని చెప్పేసి మళ్ళీ అదో వీక్నెస్. ఎక్కడ సిస్టమ్ లాగా పనిచేయిస్తున్నాం మనము. అందరికీ చెప్పుకోవడం నిద్ర రావట్లేదు అంటే నిద్ర రావట్లేదు అంటే నువ్వు మధ్యాహ్నం తీసేసావు కదా నిద్ర. మరి ఎందుకు అంతలా అలసట వచ్చింది అంటే నువ్వు శరీరానికి శక్తి ఇవ్వలేదు. ఆహారాన్ని స్వీకరించాలి కదా. అంత 10-11 వర్క్ కంప్లీట్ చేసి ఎవరు మనకి కిరీటం పెట్టేది ఉంది, ఎవరు షాల్ కప్పేది ఉంది? మనల్ని మనం హింసించుకోవడం తప్పితే. తింటే పని చేయలేము అంటే తిన్న తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి, డైజెస్ట్ అయ్యాక చెయ్యొచ్చు. ఆ రకంగా షెడ్యూల్ ఎక్కడో దాన్ని సెట్ చేయాల్సి వస్తుందే తప్పితే మేము ఇలా చేసుకుని మేము అప్పుడే 11 పని అందరు వెళ్ళిపోయాక అప్పుడు తింటేనే నాకు పడుతుంది అని అంటే అది బాడీ నడవాల్సినంతసేపు అది నడుస్తుంది. ఒక స్టేజ్ వచ్చేసరికి ఏమైపోతుంది అంటే డ్యామేజ్. అంటే మనం రోజు దాన్ని డ్యామేజ్ చేస్తున్నాం. చేసి మేము అప్పుడు ఉన్నప్పుడు ఇంత పని చేసాం, అంత పని చేసాం అన్నది చరిత్ర. మన చరిత్ర వినడానికి ఎవరు ఇష్టపడరు. ఈ రోజు 40-50 దాటిపోయిన తర్వాత ఇంకా మోకాలు నొప్పులు, బ్యాక్ పెయిన్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఒకరి మీద డిపెండ్ అయిపోతారు. డిపెండ్ అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చుని నేను ఒకప్పుడు ఇట్లా అంతా పని చేశానని మన చరిత్ర చెప్తే మన చరిత్రని ఎవరు హర్షిస్తారు? ఎవరైనా ఏమైనా కిరీటం పెడతారా? ఏమైనా షాల్ కప్పుతారా? అబ్బో ఆ రోజుల్లో మీరు ఇంత పని చేశారా అని మెచ్చుకుంటారా? ఎవరు మెచ్చుకోరు. నేను ఎవడు తినొద్దన్న ఒకటే మాట వస్తుంది, నేను ఎవడు తినొద్దు అన్నాడు అంటారు. అప్పుడు కూర్చుని ఏడుపులు, మేము ఇంత చేస్తే మాకు గుర్తింపు లేదండి, ఇదిగో ఇట్లా అన్నారంటే మరి నిజమే. మరి ఇప్పుడు భగవంతుడి శరీరాన్ని సేవకి ఇచ్చినప్పుడు దాన్ని నడిపే విధంగా నడుపుతారా? లేనిపోని టెన్షన్లు అన్ని పెట్టేసుకుని అది పోని ఇంతకు 10-11 గంటలకంతా కంప్లీట్ చేసుకుని ఏమి సమాజ సేవ, ఏం దేశాన్ని ఉద్ధరించారంటే అది లేదు.
అంటే కొంతమంది వాళ్ళకి ఏవో యాక్టివిటీస్ ఉంటే అది ఓకే. మెజారిటీ నేను చూస్తున్నదంత మటుకైతే ముచ్చట్లు. ఆ ఊర్లలో ఎళ్లి చూస్తే అయితే ఇంక పని అయిపోగానే ముచ్చట్లు స్టార్ట్ చేసేస్తున్నారు 11-1 చేసి మొత్తం ఊరు కథలు. కొద్దిమంది ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే నైపుణ్యాలు డెవలప్ చేసుకుంటున్నారు. ఆ టైలరింగ్ అనో లేకపోతే వాళ్ళకున్న ఏదో ఒక నైపుణ్యాలు డెవలప్ చేసుకుని ఆ రకంగా ఇది చేసి వాళ్ళ మైండ్ బిజీగా ఉంది, సమస్య లేదు వాళ్ళతోటి. ఇక ఉద్యోగం చేసే ఆడ గురించి తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్‌లో చెప్పుకుందాం. సో, ఆ రకంగా దాన్ని ఇచ్చేసుకుంటే మీకు బాడీ హెల్తీగా ఉంటది గానీ, ఇష్టం వచ్చినట్టు అంతా నడిపేసి నాకు విసుగొచ్చేసింది పని చేసి చేసి అనంటే, అది మనం చేసుకునేదే కదా! హడావిడి అసలు బయటికెళ్తున్నారంటే నేను ఇంట్లో పనంతా చేసుకునేది. ఇంకసలు బయట కార్లు నిలబడి ఉంటే గూడా కూర్చొని అర్జెంట్‌గా తోమేస్తూ ఉంటారు. మళ్ళీ తిరిగొస్తాం గదా సాయంత్రము. ఏమన్నంటే మాకు బయటికి వెళ్ళేసొస్తే మేము టయర్డ్ అయిపోతాము. మా వల్ల ఇంటి పని కాదు అంటున్నారు. సో, బయటికి వెళ్ళొచ్చినప్పుడు టయర్డ్‌నెస్ ఒస్తుంది. మేము ఇంటి పని చేయలేకపోతున్నాం అంటే దానికి మొదటి రీజన్ బయటికెళ్ళినప్పుడు బాత్రూమ్‌కెళ్ళాల్సిన ప్రాబ్లమ్ ఒస్తదని చాలా మంది నీళ్లు తాగరు. అది నిజంగానే ప్రాబ్లమ్ అది. సో, అలాంటప్పుడు కొంత ప్లానింగ్ అవసరం. మనం ఏ డెస్టినేషన్ పాయింట్‌కైతే ఎళ్తున్నామో అక్కడ ఇంతకు టాయిలెట్స్ ఉన్నాయా లేదా చూసుకోవడం. లేదా దారిలో పెట్రోల్ బంక్స్‌లంతా ఈ మధ్య ఉంటున్నాయి. ప్రతి పెట్రోల్ బంక్‌లో టాయిలెట్స్ ఉంటాయి. సో, ఆ రకంగా కొంచెం ప్లాన్ చేసుకొని, మేనేజ్ చేసుకొని నీళ్లు తాగగలిగితే కొంచెం కాలిక్యులేటెడ్‌గా ఆ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ అవ్వచ్చు. రెండవది మనం ఎక్కడికైతే వెళ్లి ఇచ్చేస్తున్నామో బయటికెళ్తే ఆ వెళ్లి ఎంత చెత్త పోగేసుకొచ్చామో ఒక్కసారి చూసుకోండి. ఇందాక తను ఎక్స్‌పీరియన్స్ చెప్పేటప్పుడు కూడా నలుగురిలో మాట్లాడేటప్పుడు వాళ్ళ సంగతులు, వీళ్ళ సంగతులని మాట్లాడి నేను మాట్లాడేసాను. నిజంగా ఇవన్నీ మాట్లాడుతున్నా. సో, నలుగుట్లో ఉన్నప్పుడు ఇవన్నీ మాట్లాడినప్పుడు మనం ఏంటంటే బుల్లెట్ ప్రూఫ్ వేసుకొని కూర్చోవాలి. ఆ చెత్తంతా అబ్జార్బ్ చేయకుండా. ఎందుకంటే సొసైటీలో కొన్నున్నప్పుడు మన స్థితి పెరుగుతూ ఉంటే ఏమైతదంటే చెత్త మాట్లాడేటోళ్ళంతా ఎళ్ళిపోతారు. కొంత టైం పడతది. మంచి చదువుకున్న వాళ్ళు, ఉపయోగపడే మాటలు మాట్లాడేవాళ్ళు వీళ్ళంతా మన సర్కిల్‌లోకి రాడానికి కొంత సమయం పడతది. ఎందుకంటే మన స్థితి తమ్మోగుంది కాబట్టి చుట్టూ తమ్మోగనే ఉంటారు. మన స్టేజ్‌ని తమ్మో నుంచి, రజో నుంచి సతోకి తెస్తే అప్పుడు మన సర్కిల్‌లంతా సతో ప్రధానాలున్నప్పుడు వ్యక్తులుంటారు గాబట్టి ఆ సమస్య పోతది. స్టార్టింగ్‌లో అయితే కొంతుంటది. సో, వాళ్ళు ఆ రకంగా మాట్లాడేటప్పుడు మనకు వినిపిస్తాయి, కనిపిస్తాయి. అందుకే తనన్నది తాబేలు ఎగ్జాంపుల్ గుర్తు చేసుకుంటున్నా అని చెప్పేసి. రేపు రికార్డింగ్ వస్తది. మళ్ళోసారి మొత్తం వినండి. మీకు బాగా అర్థమవుతది. సో, ఆ తాబేలు ఎగ్జాంపుల్‌ని గుర్తుపెట్టుకొని వాళ్ళు మాట్లాడుతుంటారు, వినిపిస్తుంటది గానీ, నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, పరమాత్మ నా తండ్రని పవర్ హౌస్ తోటి కనెక్ట్ అయ్యి ఉండాలి మన బుద్ధి. అలసట వస్తుంది అంటే ఇక్కడ శరీరం అలసిపోవట్లేదు. ఆత్మ అలసిపోతుంది వ్యర్థ సంకల్పాలు చేయడం వల్ల. అందుకే ఎగ్జాంపుల్‌ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. శవయాత్రకెళ్ళినప్పుడు శవం అలసిపోవట్లేదు. వెళ్ళిన వాళ్ళు అలసిపోతున్నారు. ఎందుకంటే శవంలో ఆత్మ లేదు కాబట్టి. సో, అలసట అన్నది ఆత్మ వ్యర్థం చెయ్యడం వల్ల శరీరం ద్వారా అనుభవం అవుతుంది మనకి. సో, కాబట్టి ఆ చెత్తను అబ్జార్బ్ చేయొద్దు. సో, దీనికంటూ పురాణాల్లో ఏ కథ చెప్పుకున్నాము? గజేంద్ర మోక్షం చెప్పుకున్నాం. సో, వెళ్ళిపోయి విషయ వైతరిణి నదిలో పెట్టేసి నీళ్లు తీసుకుంటుంటేనే ఆ మాయ వచ్చి పట్టేసింది. అంటే విషయ వైతరిణి అంటే విషయాలందు ఆసక్తి. వాళ్ళేం జేస్తున్నారు? వీళ్ళేం జేస్తున్నారు? లేదా వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారు. ఆ ఉన్న గుంపుల్లో గూడా కొంతమంది ఏం జేస్తారంటే కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి. కొంతమంది పనిగట్టుకుని అదే విషయాన్ని గుచ్చి గుచ్చి అడుగుతుంటారు. సో, వాళ్ళడిగే ప్రశ్నలన్నిటికి సమాధానాలు ఇచ్చేసరికి గూడా టైర్డ్‌నెస్ వచ్చేస్తది. మన స్థితిని పెంచితే ఏమైద్దంటే అలాంటి ప్రశ్నించేటోళ్ళు ఆగిపోతారు. ఈరోజు ప్రశ్నలు అడుగుతుంటే నువ్వు అడగకు, చెయ్యకు అని అనలేం. వాళ్ళకేంటంటే అలా గుచ్చి గుచ్చి అడుగుతుంటే అదో ఆనందం అన్నమాట. సో, అలాంటి వాళ్ళని ఎలా ఆపుతాం అనంటే మన స్థితిని పెంచాలి. మన స్థితిని పెంచుతూ పోయినప్పుడు ఏమైతదంటే ఎలా పెంచుతారంటే స్టార్టింగ్‌లో ఏవైతే సంకల్పాలు చేయించి స్వధర్మంలోకి తీసుకొస్తూ ఉంటే ఆ రకంగా ప్రశ్నలు అడిగేవాళ్ళు ఆగిపోతారు. ఈ ప్రశ్నలకు ఏదైతే సమాధానాలు ఇవ్వాల్సొస్తదో దీనికే మనం పరువు అని పేరు పెట్టుకున్నాం. అమ్మో! నలుగుట్లోకెళ్తే ఏం మొహం పెట్టుకొని ఎళ్తాం. సో, నలుగుట్లోకి ఏం మొహం ఎందుకొచ్చిందబ్బబ్బా అంటే మన ఇంట్లో వచ్చిన సమస్యకి అవతల వాళ్ళు ఏం ప్రశ్న అడుగుతారా అని. సో, ఇంట్లో సమస్యలొస్తూ ఉంటాయి. సో, నలుగురికి ఏం సమాధానం చెప్పుకోవాలా అన్నది ఇక్కడ. ఎందుకంటే నలుగురికి ఇంట్రెస్ట్ ఎక్కువ గదా ఇవన్నీ.
సో ఇప్పుడు ఆ నలుగురు అందరు కూర్చుని మన ఇంటి విషయాల గురించి మాట్లాడి మన నుంచి తెలుసుకుంటే ఇంకెంత టైం పాస్ అవుతుందని సొసైటీ ఆ రకంగా ఉంది. కలియుగం కాబట్టి మంది విషయాలు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు. సో ఇలాంటి వాళ్ళని మనం ఏం అన్నామా అంటే కోపాలు ఆ తర్వాత ఇక నెక్స్ట్ లెవెల్ వెళ్ళి ఇంకా బుర్ర పిచ్చెక్కిపోతుంది. సో మన పని అందరినీ మార్చడం కాదు కాబట్టి మన స్థితి పెంచాలి. పెంచుతూ ఉంటే ఏమవుతుందంటే ఈ రకంగా గుచ్చి గుచ్చి మాట్లాడి క్వశ్చన్లు అడిగి అది చేసిన ఈ చిల్లర బ్యాచ్ అంతా స్లోగా కొట్టుకుపోతుంది. ఎందుకంటే చాలా మంది ప్రశ్న అడుగుతుంటారు, కొంతమంది వద్దన్నా చెప్తుంటారు, వద్దన్నా అడుగుతుంటారు. అసలు మా ఇంట్లో వచ్చిన సమస్యలకు అసలు నలుగుట్లోకి వెళ్ళాలంటే సమస్య అంటే అది ఇప్పుడు చేసుకున్న దానికి సంబంధాల పరంగా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఇంట్లో ఆడపిల్లల విషయం కావచ్చు, భార్యాభర్తలు విడిపోవడం కానీ ఇట్లాంటివి ఏమన్నా జరగగానే ఏమైపోతుందంటే ఆడవాళ్ళు బయటికి రావాలంటే ఎందుకంటే పోతే క్వశ్చన్లు అడుగుతారేమో అని భయపడిపోతున్నారు. సో దీనికి పరిష్కారం ఏంటంటే స్థితి పెంచడమే. సో మనం ఏమి అండర్గో అయినామా, మన ఇంట్లో సమస్యలకు మనం ఏమి అనుభవిస్తున్నామా, ఏమి అండర్గో అవుతున్నామా అనేది మనకు తెలుసు. ఆ బాధలో ఉన్నప్పుడు ఈ మంది ఏం చేస్తారంటే ఇంకా 4 క్వశ్చన్లు అడుగుతుంది. ఏమైంది, ఎంతవరకు వచ్చింది, ఆయన వస్తా అంటున్నాడా, రానంటున్నాడా, విడిపోయారా, ఇవే నడుస్తున్నాయి. సో దీనికి ఏదైతే మనం ఆ పరువు అని చెప్పి పెట్టుకున్నామో దాన్ని తీసి పక్కన పెట్టడమే బెటర్. పెట్టి స్థితిని పెంచాలి. ఎందుకంటే కొన్ని వచ్చిన సమస్యలకు సమాజం బతకనివ్వదు. అదేదో పెద్ద నేరం అన్నట్టు ఇచ్చేస్తుంది. కాబట్టి అన్నిటికీ ఒకటే పరిష్కారం, మన స్థితిని పెంచడము, మర్యాద అన్న గీత లోపల మనం ఉండడము. మనం వెళ్ళి ఒకరి కథలు అడగొద్దు. మనం ఒకరి కథలు అడిగితే వాళ్ళు మనని అడుగుతారు. మనం ఏదైతే ప్రశ్నలు వేస్తుంటామో అడుగుతూ పోతుంటామో అవే ప్రశ్నలు మల్టిప్లై అయ్యి మనకు తిరిగి వస్తూ ఉంటాయి. గజేంద్ర మోక్షం స్టోరీ గుర్తు పెట్టుకోవాలి. సో ఇవన్నీ దేనికోసం చేస్తున్నాం మనము? మన జీవితంలో ఉన్న విషాదం పోవడం కోసమే. మన జీవితంలో విషాదానికి కారణమే మన ఆలోచనలు. సో మన ఆలోచనలు ఇక్కడ మారుస్తున్నాం. సో ఇక్కడ ప్రతిదానికి సమస్యకి పరిష్కారము ఆత్మలో, మనలో ఆ మార్పు అనంటే ఇప్పుడు మేము ఏవైతే సంకల్పాలు నేర్పిస్తున్నామో ఆ సంకల్పాలు చేసినంత మాత్రాన మార్పు రాదు. స్టెప్ 1 అది. సో పిల్లల విషయానికి వచ్చేసరికి పిల్లల్లో మార్పు రావాలి, పిల్లలు ఆజ్ఞాకారులు అవ్వాలి అని అంటే పిల్లలు ఆజ్ఞాకారులని మీరు సంకల్పం చేస్తారు, సదా ఆజ్ఞాకారి భవ అని చెప్పి వరదానం ఇస్తారు. ఆ తర్వాత మనకు తల్లి తండ్రి అయిన శివ పరమాత్మ ఏ ధర్మాన్నైతే బోధిస్తున్నాడో దాన్ని ఆజ్ఞాకారులై మనం పాటించాలి ప్రాక్టికల్ లైఫ్ లో. అప్పుడు అక్కడ పరిస్థితుల మార్పు వస్తుంది. ఊరికే పిల్లలకి ఇట్లా సంకల్పాలు ఇచ్చి పిల్లలు మారలేదండి అని అంటే మారరు. మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అది మన ప్రాక్టికల్ లైఫ్కి రావాలి. మనం పిల్లలు మన చెప్పిన మాట వినాలి అని మనం అనుకుంటున్నాము అని అంటే మనము తల్లి తండ్రి అయిన శివ భగవానుడు చెప్పింది మనం వినాలి, పాటించాలి. సో మనలో ఎప్పుడైతే పరివర్తన వస్తుందో అప్పుడు అది పిల్లల్లో కనిపిస్తుంది. దృష్టి ద్వారా సృష్టి, ఇదే పాయింట్ అందరూ క్యాచ్ చేయాలి. ఎందుకంటే మీరు సంకల్పాలు చెప్పాము, మేము చేసాము, ఏం మార్పు రాలేదంటే మీరు ధారణ చేశారా? మీరు శివుడు చెప్పిన ధర్మాన్ని మీరు పాటిస్తున్నారా? మీరు ఇంతకు తల్లి తండ్రి అయిన భగవంతుడికి మీరు ఆజ్ఞాకారులా? ఇది మీరు చెక్ చేసుకోవాల్సింది. సో మీ ఆలోచన, మీ ప్రాక్టికల్ లైఫ్ అంటే మీ ఆలోచన, మీ కర్మ 2 మ్యాచ్ అయిన రోజున అక్కడ మారిపోతుంది. ప్లస్ ఇంతకు తండ్రి చెప్పింది ఏంటని రాళ్ళు కొట్టమన్నాడా, ఇటుకలు మోయమన్నాడా, శాంతితోటి వ్యవహరించండి అన్నాడు. అందరూ ఆత్మాన్న స్థితిలో చూసి అందరికీ వాళ్ళు పిల్లలు అవ్వచ్చు, వయసు ఎవ్వరు ఏ వయసు వాళ్ళైనా కావచ్చు, ఆత్మాన్న స్థితిలో వయోభేదాలు లేవు. అందరూ సమానమే, అందరికీ గౌరవం ఇవ్వాల్సిందే. పిల్లలు కదా అని చెప్పి నేను నోటికొచ్చినవి అన్ని మాట్లాడేస్తాను అంటే మల్టిప్లై అయి తిరిగి వస్తుంది. అది పిల్లల ద్వారా రాదు, ఇంకెక్కడి నుంచని వస్తుంది. కర్మ ఫిలాసఫీ ఆ రకంగానే నడుస్తుంది. సో ఈ రోజుకి ఇక్కడికి క్లాస్ సమాప్తి చేస్తున్నాము. సో అందరూ
ఈ వరదానం ఏదైతే ఉందో సదా ఆజ్ఞాకారి భవ పిల్లల విషయానికి వచ్చేసరికి ఈ వరదానాలన్నవి గ్రూప్ లో కూడా పోస్ట్ చేసాము. సో ఇంకా కొన్ని పోస్ట్ చేసి ఆ తర్వాత సేవ కూడా మొదలు పెడదాము. కానీ ప్రాక్టికల్ కి తేవడమే ఇక్కడ ఇంపార్టెంట్. చెయ్యడం చాలా ఈజీ. ఇప్పుడు తను చేయగలిగారు కదా. సో తను చెప్తుంటే తన మొహల్లా సంతోషం చూస్తుంటే అది చేయబట్టే వచ్చింది కదా. సో కాబట్టి అందరూ ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో మీకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. సో అందరూ సంతోషంగా ఉండాలన్న శుభకామనతోటి ఈరోజు క్లాసు సమాప్తి చేస్తున్నాం. మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.